శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ధనుస్సు రాశి వారికి పక్ష ఫలాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఆగస్టు 1 నుంచి కనుక చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుస్సు వారికి లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో సామాజికంగా వివాహ సంబంధించిన విషయాలు లేదా వివాహ జీవిత భాగస్వామికి మంచి జరగడము అంటే వివాహాలు కుదురుతాయి. సామాజికంగా కూడా వీళ్ళకి ఒక పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి రావడం జరుగుతుంది. కాకపోతే ఎంతైనా శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి పాపి చెప్పాలంటే కొంత స్త్రీల మూలంగా కొంత అవ్వాల్సినటువంటి వివాహాలు కొంత చిన్న డిస్టర్బ్కి గురవడం కూడా జరుగుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ ధనాధిపతి ఎప్పుడైతే 4లో ఉండి వక్రించాడో ఏదైనా ఒక స్థలం కానీ గృహం కానీ కొనుక్కుందామో లేదా కోర్సు కానీ చేద్దామని మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు. వద్దులే మాకు ఇది వద్దులే, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. బట్ ఈ టైం వీళ్ళకి కొంతవరకు గృహం కొనుక్కోవడానికి అనుకూలతే. కాకపోతే 6వ అధిపతితో ఉన్నాడు కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు చూడండి, అందులో 10 మంది ఫ్యామిలీ మెంబర్స్ 10 మంది సంతకం చేసి ఇంకో వ్యక్తి మాత్రం నేను అమ్మడానికి ఒప్పుకొని అంటారు. సో ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా స్త్రీల మూలంగానే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే సర్వసాధారణంగానే వీళ్ళకి ధనుసు లగ్నం అంటేనే కొంత స్త్రీ శాపం ఉంటుంది వీళ్ళకి జన్మత, అది కొద్దిగా చూసుకోవాలి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే జీవిత భాగస్వామి సోషల్ రిలేటెడ్ వాటి మూలంగా కలిసి రావడము. కాకపోతే దశమ స్థానంలో కుజుడున్నందుకు కొంచెం క్రియేటివ్ ఫీల్డ్ ఉద్యోగస్తులకి ఉద్యోగం రావడం ఉంది. ఉద్యోగం మార్పు చూపిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా వీళ్ళకి కాస్త ఎక్కువ ప్రెషర్ అనేటువంటిది కూడా ఎక్కువ ఉంటుంది. అంటే వర్క్ స్ట్రెస్ అనేటువంటిది ఖచ్చితంగా ఎక్కువ చూపిస్తుంది. అయితే ఈ వర్క్ స్ట్రెస్ యొక్క ప్రభావం తగ్గాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ ఎక్కువగా చేస్తుండాలి. ఇదంతా చేస్తే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, వర్క్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. ఇంకొంతమంది అవమానాలు పొందుతుంటారు. అలాంటప్పుడు ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః చేసుకుంటే వీళ్ళు నిత్యము లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమిటి అంటే లక్ష్మీ నృసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం కనుక చేసుకుంటూ ఉన్నటువంటి స్ట్రెస్ని తగ్గాలి అంటే గోవులకు కాస్త క్యారెట్స్ కూడా తినిపించినట్లయితే అన్ని విధాలుగా ఉంటుంది. పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఈ పక్ష ఫలితాలు మాస ఫలితాలు ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు గోచారం ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ గ్రహాలు ఎలా ఉన్నాయని చెప్పేదే గోచారం. అది ఆల్రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.